Hi, welcome to Eagle Media Works. Airtel, Idea, Vodafone, Aircel, Telenor, BSNL and తాజాగా జియో ఇవన్నీ మన దేశంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మొబైల్ నెట్వర్క్ కంపెనీలు. ఎవరైనా ఏ కంపెనీకి చెందిన నెట్వర్క్ అయినా వాడొచ్చు. అది వినియోగదారుల ఇష్టం. అయితే ఇందులో అన్ని కనెక్షన్లు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 2, 3, 4 సిమ్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే ఎన్ని సిమ్లు ఉన్నా మీరు వెంటనే వాటిని మీ ఆధార్ నంబర్కు లింక్ చేసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే. లేదంటే ఆ నంబర్లన్నీ కూడా డీయాక్టివేట్ అయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం మొన్న మధ్యనే ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. తెలుసు కదా, అదేనండి, కొత్తగా ఎవరు సిమ్ కార్డులను తీసుకున్నా ఖచ్చితంగా ఆధార్ నంబర్లు ఇవ్వాల్సిందేనని. ఇప్పటికే జియో తాను ఇష్యూ చేస్తున్న సిమ్లకు ఆధార్ నంబర్ని ఐడిగా తీసుకుంటున్నాయి. అదే కోవలో మిగతా కంపెనీలు కూడా వినియోగదారుల నుంచి ఆధార్ నంబర్లు తీసుకొని కొత్త సిమ్ నంబర్లు ఇస్తున్నాయి. అయితే ఇకపై కేవలం కొత్త వాటికే కాదు, ఇప్పటికే ఉన్న పాత నంబర్లు వాడుతున్న వారు కూడా తమ ఆధార్ నంబర్లు సిమ్ కార్డులకు అనుసంధానించాలి. అంటే ఫిబ్రవరి 6, 2018 లోపల మొబైల్ నంబర్లకు అందరూ ఆధార్ని అనుసంధానించుకోవాల్సిందే. ఈ క్రమంలో ఆ ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఉన్న ఏ నెట్వర్క్కు చెందిన వినియోగదారుడైనా సంబంధించిన కంపెనీ స్టోర్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డును పట్టుకెళ్ళాలి. అక్కడ వారు తమ సిమ్ కార్డ్ నంబర్లకు ఆధార్ కార్డులను అనుసంధానించుకోవచ్చు. ఈ క్రమంలో స్టోర్ సిబ్బంది ఆ ఆధార్ నంబర్ను సిమ్ కార్డ్ నంబర్కు అనుసంధానం చేస్తారు. ఈ క్రమంలో వినియోగదారుడి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని సిబ్బందికి చెప్పాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ పరికరం ద్వారా ఆధార్ వెరిఫై చేయాలి. దీంతో సీడింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత రోజున సదరు టెలికాం కంపెనీ నుంచి వినియోగదారుడికి మెసేజ్ వస్తుంది. దానికి ఎస్ అంటే వై అనే రిప్లై ఇవ్వాలి. దీంతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తయినట్టు వినియోగదారుడికి మొబైల్కు SMS వస్తుంది. ఆధార్ నంబర్ను ఫోన్ నంబర్కు లింక్ చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు. అది ఫ్రీ. ఆధార్ నంబర్ను ఫోన్ నంబర్కు లింక్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా స్టోర్కి వెళ్లాల్సిందే. ఆన్లైన్లో ఈ ప్రక్రియ చేయడం లేదు. కనుక ఇలాంటి సైట్లు ఏవైనా కనిపిస్తే వాటిని ఓపెన్ చేయకండి. ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్న వారు కూడా అన్నిటినీ ఒకే ఆధార్ నంబర్కు లింక్ చేయవచ్చు. కాకపోతే స్టోర్ సిబ్బందికి ముందుగానే అడగాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ విధించిన ఈ రూల్ని పాటిస్తూ అందరూ తమ మొబైల్ నెంబర్లను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. ఇది చాలా ఉపయోగకరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.